హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ వాసు, వాయిస్ ఆఫ్ కలర్స్. వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మళ్ళీ నేను ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చాను. ఇవాళ బాగా విపరీతమైన వర్షం పడింది ఫ్రెండ్స్. ఈ వర్షం పడిన టైంలో మనం చక్కగా ఫారెస్ట్ ఏరియాలో ట్రెక్కింగ్ చేసుకుంటూ ఫారెస్ట్ అందాలను చూసుకుంటూ ముందుకెళ్తే చాలా బాగుంటుంది. దాన్ని ఎంజాయ్ చేద్దాము, ఆ బ్యూటీని మీకు కూడా చక్కగా చూపిద్దామని చెప్పి మళ్ళీ ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చేసాను. ఓకే, నాతో మీరు కూడా వచ్చేస్తే ఆ అందాలను మొత్తాన్ని మీకు చూపిస్తా, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ కమ్ విత్ ఫ్రెండ్స్. కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాము. కొంచెం అలసటగా ఉంది, జస్ట్ అందులో కూర్చున్నాను. ఇక్కడ ఒక ముద్దు ఒకటి ఏర్పాటు చేశారు, కూర్చున్నాను. ఇంకొంచెం ముందుకు వెళదాం. ముందుకెళ్తే అసలు నేచర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్సలెంట్గా ఉంటుంది. దాన్ని మీరు చూస్తే కనుక మీరు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. ఎప్పుడెప్పుడు వెళదామా ఆ లొకేషన్ కానీ ఈగర్గా వెయిట్ చేస్తారు, ఆడిపోతూ ఉంటారు. సో అందుకని ముందుకు వెళదాము. ముందు ఇంకా వీడియో ఇంకా చాలా బాగుంటుంది. లెట్స్ వెయిట్. ఓకే, కమ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేచర్లో అందాలు ఎంత బాగుంటాయి అంటే ఒంటరిగా వెడితే చాలా బాగుంటుంది. సో ఒంటరిగా వెడితే నేచర్ని ఎంజాయ్ చేయడానికి అసలు వెరీ ఎక్సలెంట్గా ఉంటుంది. అలా అని చెప్పి ఏమీ సెక్యూరిటీ లేకుండా మనం వెళితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. అందుకని నేచర్లోకి ఒంటరిగా వెళ్ళాలి, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయాలి. లెట్స్ కమ్ ఫ్రెండ్స్. ఫారెస్ట్ స్టార్టింగ్లోకి వచ్చాము. చూడండి, ఆ బండ చూడండి. ఇప్పుడు మనం అలా బండకి పైకి వెళ్ళిపోవాలి. పైకి చక్కగా నేచర్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను. ఒంటరిగా వచ్చినప్పుడు ప్లస్ ఆహారము, వాటర్ లేకుండా ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చినప్పుడు, ఇలాంటి కొండ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనం ఎలా సర్వైవ్ అవ్వచ్చు ఏంటని కూడా మీకు చక్కగా చూపిస్తాను. సో ఫారెస్ట్ నుంచి ఏమన్నా ఫ్రూట్స్ దొరుకుతాయా, లేకపోతే ఏమైనా పదార్థాలు దొరుకుతాయా తినడానికి అనే విషయం కూడా ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఏమైనా ఉంటే ఫ్రూట్స్ కోసి తిందాం, లేదంటే ప్రకృతి అంతా ఎంజాయ్ చేసి పైకి కిందకు వచ్చేద్దాం. ఓకే, చూపిస్తాను అండి ఎలా కాలేదు. ఫ్రెండ్స్, వర్షం పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం పట్టుకొని ఎక్కువ ఉండాలి. జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఉంటుంది. ఇలా ఏదైనా సపోర్ట్ చేసుకొని మనం పైకి వెళ్ళిపోతూ ఉండాలి. ఫ్రెండ్స్, చిన్న విషయం. ఫ్రెండ్స్, చాలా నిర్మానుష్యంగా ఉంది చూడడానికి. ఓకే, ఈవినింగ్ టైం కదా, జాగ్రత్త చూసుకుంటూ మనం పైకి వెళ్ళాలి. సో చూద్దాం, ఇంకొంచెం పైకి వెళ్ళి అక్కడ ఏముంది ఏంటంటే చూసారా, ఇప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. కొంచెం వర్షాలు పడితే కానీ ఈ కాయలు తినడానికి అవకాశం ఉండదు. చూడండి ఒకసారి, అవి చూచమ్మా. ఇప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదంతా అడవికాయ. సో చక్కగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది తినడానికి. ఇంకేమైనా ఉన్నాయి ఏంటనేది ఒకసారి పైకి వెళ్తున్నాం. లెట్స్ కమ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం ఒక ప్రాంతానికి వచ్చాము ఫారెస్ట్లో. ఓకే, లొకేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి. మీరు వీడియోలో చూడండి. యాక్చువల్గా సో సర్వే అవ్వడానికి పైన ఏ ఫ్రూట్ లేదు. సో నేను కిందకు వస్తాను, కొంచెం దాహం అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా వాటర్ పాండ్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. అక్కడ కాస్త మంచిది తాగి కొంచెం దాహం తీర్చుకున్నాను. ఓకేనా, సో మళ్ళీ ఈ పక్కకు కూడా వెళ్ళాం చూసి. లెట్స్ కమ్. చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది వీడియో, అసలు అదిరిపోద్ది ఫ్రెండ్స్. అమ్మా, ఎక్సలెంట్ మూలిక ఫ్రెండ్స్. ఇది దీన్ని తంగిడాకు అంటారు. ఇది తింటే అల్సర్ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అసలు ఏమీ ఉండవు. ధారాళంగా నవ్వులేయచ్చు. వర్షం పడింది కాబట్టి ఆ ఆకు కూడా క్లీన్గా ఉంది. ధారాళంగా నవ్వు తినేయచ్చు. చాలా మంచిది ఫ్రెండ్స్. మంచి ఔషధ గుణాలు ఉన్న మెడిసిన్ అది ఆకు. అంతా తంగేడే ఉంది బాగా. ఇక్కడ కూడా ఈ చెట్టు కూడా ఫ్రూట్స్ ఏం రాలేదు ఇంకా. అయితే కొంచెం టైం పట్టేట్టుంది. ఈ సీజన్లో ఫ్రూట్స్ బాగా వర్షాలు స్టార్ట్ అయితే కానీ ఐ థింక్ ఫ్రూట్స్ రావనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్స్ అన్నీ చూసారా? చాలా బాగున్నాయి కదా చూడడానికి. బాగా తిరిగాం కదా, ఆ సరౌండెడ్ అంతా ట్రెక్కింగ్ చేసాం కదా. కొంచెం దాహంగా ఉంది. సో మీకు చెప్పాను కదా కింద నీట్గా ఉంటా ఉందని. జనరల్గా ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ దాహం అయినా కూడా మేము అక్కడికి వస్తాము ఫ్రెండ్స్.
చాలా హైసింగ్గా ఉంది. కానీ యాక్చువల్గా బాడీకి మంచి ఎనర్జీ ఫ్రెండ్స్. చక్కగా అన్ని ఆర్గాన్స్ కూడా చక్కగా వర్క్ అవుతాయి ట్రెక్కింగ్ చేస్తే. సో మీరు కూడా వీక్లీ వన్స్ ఏదో విధంగా పొలాల్లోకి, తర్వాత ఇంకా ఎలాంటి ఫారెస్ట్ ఏమైనా మీకు ఉంటే కనుక, ఎలాంటి కొండలు ఏమైనా ఉంటే చక్కగా ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకోండి. ఎంత బాగుంటుందంటే ఆరోగ్యం మంచిది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళండి, మీ పేరెంట్స్ కూడా తీసుకెళ్ళండి, చక్కగా ప్రకృతి చూపించి ఎంజాయ్ చేయించండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నీటి గోడ దగ్గరికి అయితే వచ్చేసాము. విపరీతమైన ఆయాసంగా ఉంది, బాగా వాటర్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఎంత స్వచ్ఛంగా ఉందంటే వాటర్ చూడడానికి అద్దరిపోతుంది. ఓకే, ఫ్రెండ్స్, ఇవన్నీ కొండలో నుంచి వచ్చే నీరే. అన్ని చెట్లని ఆనుకొని, అన్ని బెరడ్లని తాకుతూ ఈ వాటర్ ఇక్కడ జారుతూ ఉంటుంది. ఈ వాటర్ తాగొచ్చు, ఆరోగ్యానికి మంచిది, ఏమవదు. ఇలాంటిది అప్పుడప్పుడు తాగొచ్చు, ఇబ్బంది లేదు. సో మీరు కూడా ఇలా కొండల్లో, లోయల్లో కనుక ఇలాంటి వాటర్ దొరికితే చక్కగా తాగండి. ఔషధ గుణాలు ఉన్న వాటర్, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్, మీరు చూశారు కదా ఈ లొకేషన్ మొత్తం. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి చిన్న కామెంట్ పెట్టండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాయిస్ ఆఫ్ కలర్స్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, సో ఒక మంచి ఫారెస్ట్ ఒకటి మళ్ళీ ఫైండ్ అవుట్ చేశాను. ఈసారి ఆ ఫారెస్ట్ దగ్గరికి మేము తీసుకెళ్తాను. చక్కగా ఫారెస్ట్ మీదకి వెళ్ళి ఏదైనా చక్కగా ఐటమ్ చేసుకుంటూ, ఆ లొకేషన్ చూసుకుంటూ, తింటూ, ఎంజాయ్ చేస్తూ మీకు ఆ లొకేషన్ మొత్తం చూపిస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్, హ్యావ్ నైస్ డే.